సో ఈ జైశాలి గ్యాంగ్ ఉంది చూడు, వాళ్ళకి బాగా కావరం ఎక్కువ ఉంటుంది. నన్ను గెలకరా అంటే గెలికిరు. కాబట్టి వీళ్ళందరినీ దించేద్దాం అనుకుంటున్నాను. అందుకే సో ఈ పివి సుందరరావు వీళ్ళు ఉన్నారు కదా, మొత్తం ఏ పాస్టర్ అందరినీ ఈ సాతాన్లు ఉన్నారు కదా, సాతాన్ ముద్దు బిడ్డల మీద ఒక పాట ఎడిటింగ్ చేసిన. ఫస్ట్ అయితే ఆ పాట ఏందో చూడుర్రి, తర్వాత లేఖనం చెప్తా. సరేనా? ఫస్ట్ అయితే ఆ పాట చూడుర్రి. మేము పక్కా దొంగల్ మేము పక్కా దొంగలో, మేము చేసే సాముల్ కుక్కల్ చెప్పల్ అవి తెలియలేని లెక్కలో. మేము పక్కా దొంగల్ మేము పక్కా దొంగలో, మేము పక్కా దొంగల్ మేము పక్కా దొంగలో, మేము చేసే సాముల్ కుక్కల్ చెప్పల్ అవి తెలియలేని లెక్కలో. మేము పక్కా దొంగల్ మేము పక్కా దొంగలో. చూసిరు కదా, మీరు పక్కా దొంగలు నాకు తెలుసు, మీరు పక్కా దొంగలు. యేసు ప్రభు కూడా తెలుసు మీరు పక్కా దొంగలు, మీరు పక్కా దొంగలు. నాకు తెలుసు, యేసు ప్రభు కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళని మీరు ఏదో పెద్ద కాపర్లాగా పెద్ద అపోసులాగా ఫీల్ అయిపోతారేంది సాతాన్లారా? మీకు నయా పైసా బైబుల్ రాదు, నయా పైసా జ్ఞానం తెలియదు. ఎందుకంత ఇంకోటి సరే చూద్దాం. మీరు అందరికి చెప్తారు కదా, ఇది పాటించు, నువ్వు అట్లుండు, నువ్వు ఇది పాటించు. మరి మీరు దేవుని వాక్యం పాటించరా? మీరు కాపర్లా? మీరు ఏ కాపర్లు? మీరు సాతాన్ యొక్క కాపర్లు, సాతాన్ యొక్క సేవలు, దేవుని సేవలు కాదు. సరే, మీరు ఏడ దేవుని వాటించిరని చూస్తున్నారు. మీరు పక్కా దొంగలు, మీరు పక్కా దొంగలు. ఎందుకంటే చెప్తా, లూకాసు వార్త 12:13 ఇది యేసు ప్రభు నోటితో చెప్తున్నాడు. అపోస్తులేమో అంత కష్టపడరు పాపము. మీరు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుర్రు. మిమ్మల్ని ఎంజాయ్ చేయని అని. కాబట్టి లూకాసు వార్త 12:33 యేసు ప్రభు ఏం చెప్పిండు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడు. ఏం చేయాలా? ఉన్నాయన్నీ ఏం చెప్పాలి? కలిగిన అమ్మి ధర్మం చేసేయాలా మొత్తం. ఎందుకు చెయ్యలే? మీ పాస్టర్లందరూ నడుతున్నారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళు పక్కా దొంగలు, వీళ్ళు పక్కా దొంగలు. ఉన్నాయన్నీ కూడా ఏం ఎంజాయ్మెంట్, మీ నవాబ్గిరి, మీ రాజగిరి అన్నీ అమ్మేసి ఇచ్చేయాలా. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ తర్వాత మళ్ళీ జమ చేసుకోమని యేసుక్రీస్తు చెప్పిండా? చేసుకోవద్దు. అడుగురి పోయి పాస్టర్లని. ఎందుకు? మీరు మాకు ఎప్పుడు కాదు, మీకు కలిగినట్టు అమ్మి ధర్మం ఎందుకు చేయలేదని అడుగురి. మళ్ళీ ధర్మం చేసి మళ్ళీ జమ చేసుకోమని యేసుక్రీస్తు చెప్పిండా? చెప్పలేదే. మత్తయి సువార్త 6:19 ఏముంది? భూమి మీద మీ కొరకై ధనము సమకూర్చుకోదు. అమ్మి మళ్ళీ ఏం చేయాలా? ఇల్లు ఏముంటుంది 12:33 ఇట్లా సమసమమ్మి బీదలకి ఇచ్చేసేయాలా. మళ్ళీ ఏం చేయాలా? ఖాళీ సంచులు మళ్ళీ నింపుకోవద్దు, ఖాళీగా ఉండాలా, ఇట్లా నిల్లుగా ఉండాలా. మళ్ళీ ఏం చేయాలా? భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు. ఇది యేసుక్రీస్తు అంటే. మీరుకి యేసుక్రీస్తు ప్రభు మాట అంటే భయం లేదా అడుగుతున్నా. సో వీళ్ళందరినీ ఈ పని ఎందుకు చేయలే అనేసి మొత్తం ఇప్పుడు నేను చూపించిన పాస్టర్లందరినీ అడుగుతున్నా. మీకు భయం లేదా? మీకు యేసుప్రభు అంటే భయం లేదా? ఎన్ని గుండెలుంటే మీరు యేసుప్రభు మాట లెక్క చేయలే? మీరు అపోస్తులా చేయాలంటే నేను ఆయన అంటే అపోస్తుడు తమ్ముడు అంట. అపోస్తుడు పౌలు ఆయనకు అన్నదంటే తమ్ముడు అంట. కాదు, మేమందరం అన్న తమ్ముళ్ళము. నా తండ్రి మీ తండ్రి కాదు, వసక్కల్లా గుర్తుపెట్టుకోరు. నా తండ్రి మీ తండ్రి కాదు. అర్థమైందా బిడ్డ? సో చెప్తున్నా, నా తండ్రి నమ్మేసిర్రు మీరు. అమ్మా యేసుక్రీస్తు ప్రభు చెప్పకుండా మరి ఎందుకు మీరు? అందుకే యేసుక్రీస్తు అన్నాడు ముందే యోహాను సువార్త 10వ మీరు పక్కా దొంగలు, మీరు పక్కా దొంగలు. ఎందుకంటే మీరు చేసే స్కామ్ దేవుని తెలియదా? దేవుని దగ్గర తప్పించుకుంటారా? మీకు మూడింది ఇంకొన్ని రోజులల్లా నన్నే అంటావా? చెప్పినా కదా దించేస్తా అని చెప్పి ఒకడే వచ్చినది. పోయి అడుగు ఇప్పుడు ఎందుకు మాటించారు? లేకనా నన్నే అంటారా? నాతోనే పెట్టుకునే కెపాసిటీ ఉందారా మీకు? సరే, అయితే నన్ను గెలికిరు కాబట్టి అందరినీ దించేసినా కదా. ఇప్పుడు పోయి అడుగురు వీళ్ళందరినీ పాస్టర్ని, భూమి మీద మీరు ఎందుకు జమ చేసుకున్న డబ్బులు అన్ని తీసి ఇచ్చారు. అడుగురు, అన్ని తీసి ఇచ్చారు బీదలకు, ఎందుకు జమ చేసుకురని మీరు పోయి అడుగర్రి. మరి యేసుక్రీస్తు మాట అంటే మీకు లెక్కలేదా? భయం లేదా అని అడుగురి. అందుకే మీరు పక్కా దొంగలు, మీరు పక్కా దొంగలు అని యేసుక్రీస్తు చెప్పిండు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఏం చెప్పిండు?
గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వేరొక్క మార్గంలో అంటే వేరే మార్గంలో ప్రవేశించి వాళ్ళందరూ దొంగలు దోచుకునేవారు ఇద్దరు. అందుకే ముందే నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలే, కేవలం నా గొర్రెలే మంచాలు. గొర్రెలు ఎవరు అంటే చెప్పిండు, నా గొర్రెలు నేను ఎరుగుతును, మీరు ఎవరో ఆయనకు తెలియదంట, కానీ ఆయన గొర్రెలు ఆయనకు తెలుసంట. అది ఎవరంట? నేనేనంట. కాబట్టి నేను నా గొర్రెలకు ఏం పెట్టి పిలిచిండంట? ఆయన సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచాడు. నేను ఆయన సొంత గొర్రె, మీరు సాతాను యొక్క పిల్లలు, మీరు అర్థమైందా? కాబట్టి ఆయన సొంత గొర్రెలకు ఏం పెట్టి పిలిచిందా? పేరు పెట్టాడు. ఏ పేరు అది అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలేందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో శవాశిర సంతోషం. నీ అదృష్టం పడ్డది. వీళ్ళ దురదృష్టం వీళ్ళకి ఇక ప్రారంభం కాబోతున్నాయి దుఃఖ దినములు. వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా నన్నే అంటారు, నన్నే రెచ్చగొడతారా? ముందేనే మామూలుగానే సామాన్యమైన వాక్యాలు చెప్ప, నన్ను రెచ్చగొడితే ఎట్లా చెప్తా తెలుసుగా? అదనమాట నా కథ. బిడ్డ చెప్పినా కదా దించుతా అని చెప్పి దించేసినా చూసుకో, అందరినీ దించేసిన. ఇప్పుడు పోయి అడుగురి ఎందుకు లేఖనం పాటించేది. మరి ఆయన నామం ఆయన సొంత నామం నాకే అది. ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలందు లిఖించిన 1,44,000 మంది ఆయనతో నేను ఉంటున్నా, నా పండగ వేసుకుంటా. 4వ వచనం, వాళ్ళు స్త్రీ సంగతం అపవిత్రం కాని వారు నేనే. చెప్పింది కదా మీతో వాళ్ళందరూ కేవలం ఆయన గొర్రెల ద్వారానే రావాలంట. మీరు ఎల్లపోయారు, మీరు గొర్రెలని నేను, మీరు అందరు క్రైస్తవులందరూ ఎల్లపోయారు సాతాను కొంపలకు. అందులోకి పోయి నన్ను తిడుతూ దొంగల దగ్గర పోయి పక్క దొంగల దగ్గర పోయి మీరు దొంగలు తయారవుతారు. అంతే కదా, అంతే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పుర్రి, సమాధానం చెప్పుర్రి. అడుగుర్రి విజయప్రసాద్ రెడ్డి, ఏంది బాబు ఏంటిది ఇది? చూడు మాల చూడు ఎట్లుంది, ఏంటిది అది అని చెప్పి అడుగుర్రి. ఎందుకు బాబు భూమి మీద ధనం సమకూర్చుకున్నావు అని విజయప్రసాద్ రెడ్డిని అడుగుర్రి, విజయ్ కుమార్ని అడుగుర్రి. ఇప్పుడు నేను ఎంతమందిని పెట్టినా అందరిని అడుగుర్రి. ఎందుకు దేవుని వాక్యం పాటించలే, ఎందుకు నమ్మలే? వీళ్ళే నమ్మలే, ఇంకా వేరే వాళ్ళకి అమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్తారా? కానీ యేసు ప్రభు చెప్పింది కదా, మేమే దొరలమంట. నువ్వు దొరలతోనే పెట్టుకుంటారా సాతానులారా? ఆయన గొర్రెలతోనే పెట్టుకొని గెలుద్దాం అనుకుంటారా? ఆహా, ఇప్పుడు అయిందా మంచిగా? ముందే చెప్పినా మంచిగా చెప్పినా నన్ను కదిలియద్దు అని కదిలిచ్చినావు. అయింది. ఇప్పుడు పోయి ఆ పీడి సుందరరావుని అడుగుర్రి, అలా చుట్టాలు అలా చుట్టాలు ఎంతమంది చుట్టాలు అందరూ బావనంట, బావ ఈయన మా బావనంట. మీ బావ, మీ డాడీ, మీ కొడుకు అందరినీ దించేసిన పోయి చెప్పుర్రి కదా, చెప్పుర్రి అయ్యా.